కురుక్షేత్ర వెబ్ సిరీస్ రివ్యూ రీసెంట్గా అక్టోబర్ 10న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఈ యొక్క వెబ్ సిరీస్ అనేది యానిమేటెడ్ వెబ్ సిరీస్. అయితే ఈ వెబ్ సిరీస్లో 9 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. ఈ 9 ఎపిసోడ్స్లో ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క క్యారెక్టర్ అనేది రివీల్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ 30 మినిట్స్ వరకు ఉంటుంది. అండ్ సెకండ్ ఎపిసోడ్లో మనకు కృష్ణుడి యొక్క అవతారం చూపిస్తారు. అండ్ దీంట్లోనే కృష్ణుడు తన విరాట రూపం అర్జునుడికి దివ్య దృష్టితో చూపిస్తాడు అన్నమాట. అండ్ దీంట్లో పద్మ వ్యూహం అంటే ఏంది, పద్మ వ్యూహంలో ఎవరు చిక్కుంటారు, అండ్ భీష్మ పితామహని ఎవరు చంపుతారు, అండ్ ఎలా చనిపోతాడు అనేది ఈ 9 ఎపిసోడ్స్లో మనకు చూపిస్తారు అన్నమాట. అండ్ ఇది ఒక బెస్ట్ యానిమేటెడ్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు చూడాల్సిన యానిమేటెడ్ వెబ్ సిరీస్. అండ్ రీసెంట్గా మనం అందరం చూసాం, నరసింహ అవతారం హొంబాల ఫిల్మ్స్ రిలీజ్ చేశారు. అందరికీ తెలిసింది ఏంటంటే కురుక్షేత్ర అనేది పార్ట్ ఆఫ్ మహాభారత అన్నమాట. అంటే భగవద్గీత వాణి అనేది కృష్ణుడు ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధంలోనే అర్జునుడికి చెప్తాడు. అండ్ మీ అందరికీ ఇంకొక ఏంటంటే అర్జున ది వారియర్ మూవీ అనేది సజెస్ట్ చేస్తా. ఈ మూవీ కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసాడు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా యానిమేటెడ్ మూవీనే. అర్జున ద వారియర్ అని ఉంటుంది, సర్చ్ చేయండి, కంపల్సరీ దొరుకుతుంది. సబ్స్క్రైబ్.